నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఈ మామూలుగా ఎవరేమనుకున్నా పర్లేదు సొసైటీలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి ఉన్నన్నాళ్ళు అని చెప్పి ఒక నానుడు ఉందండి. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను కాకుండా ఎదుటివారికి ఎదుటివారికి అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ప్రజాసేవ చేసేటప్పుడు ఎదుటివారికి ఏం అవసరం అవుద్ది, ఏమేమి కావాలి, ఏంటి అని చెప్పి ఆలోచించడం. అలాగే అధికారులను ఏ విధంగా ప్రశ్నించాలి, ఎవరికి ఏమైనా ఇబ్బందులు వస్తే మనం అది నా ఇబ్బంది కింద ఫీల్ అయ్యే మనస్తత్వం పెట్టుకున్నాను నేను. అంటే నాకు ఇష్టమై కాదండి, వాళ్ళకి ఏదైతే అవసరం అవుద్దో అది రేపొద్దున నాకు అవసరం అవుతే నాకు ఎలాగ ఉంటుందో ఆ ఇబ్బందిని నేనే దృష్టిలో పెట్టుకొని నేను అన్నీ అలాగ ముందడిగేస్తాయండి. కానీ అది కరెక్ట్ కాదని చెప్పి దానివల్ల నేను చాలా ఇబ్బందులు పెడుతున్నాయండి. నేను కరెక్ట్ కాదనుకుంటున్నానండి ఇప్పుడు. ఎలాగంటే నేను ఇప్పుడు చెప్పాం కదండి, మనకిష్టం వచ్చింది మనం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. మన వంతుకు మనం వెళ్ళాలి, మన ఫ్యామిలీ, నేను, నా ఫ్యామిలీ, నా కుటుంబం అని. కానీ నేను ఎదుటి వాళ్ళు ఇప్పుడు సపోజ్ నేను ఏ విధంగా ఇది అవుతున్నానంటే, నేను రాజకీయ ఫీల్డ్ ఎంచుకున్నాను కదండి, ప్రజాసేవ అనేది. ఇందులో జస్ట్ నాకున్నదాన్ని పెట్టి అలాగా ఉంటే పర్లేదండి. కానీ నేను ఇంకా ఏంటంటే క్వశ్చన్ చేయడం, అంటే ప్రశ్నించడం, అవినీతి కరప్షన్ ఎక్కడైనా జరిగితే అంటే మీరు అనుకోవచ్చు మళ్ళీ ఎక్కడో కరప్షన్ జరిగితే నీకెందుకని అనుకోవచ్చు. నేను అనేది ఏంటంటే ఎక్కడో కరప్షన్ జరిగిందండి, మన పబ్లిక్కే కదా, జనాలకే జరిగింది కదా. దాన్ని క్వశ్చన్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నాయండి. అవినీతి చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు, అలాగే అవినీతి చేసే వాళ్ళకి కొమ్ము కాసే అధికారులు ఉండి వాళ్ళకి మళ్ళీ ప్రజాప్రతినిధులు సపోర్ట్ ఉండే వల్ల ఎంత ఇబ్బంది పడవలసి వస్తుందంటే, నేను మానసికంగా నా ప్రాబ్లం అయితే పర్లేదండి, ఎదుటి వాళ్ళ ప్రాబ్లం గురించి నేను డిసప్పాయింట్ అయ్యి మానసికంగా చాలా ఇదవుతున్నాయండి. నేను చెప్తున్నాను కదండి, అది ఎదుటివాడికి ఏ ఇబ్బంది వచ్చినా అది అంటే ఇబ్బంది అంటే డబ్బు రూపంలో కాదండి. వాళ్ళు ఫైనాన్షియల్గా లోకంలో చాలామంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ నేను హెల్ప్ చేయలేను. అంటే వాళ్ళకి ప్రత్యక్షంగా చేయకపోయినా పరోక్షంగా అయినా చాలామందికి నేను హెల్ప్ చేయాలని చెప్పి నేను ముందడిగేస్తుంటానండి. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను. నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు హెల్ప్ చేయండి, మీకున్న దాంట్లో మీరు హెల్ప్ చేయండి. అంతేగాని మీరు ఇంకా ముందుకెళ్ళి వాళ్ళకి అన్యాయం జరిగితే మీకు అన్యాయం జరిగినట్టు ఫీల్ అయిపోయి వెళ్ళిపోయి ఎదుటివారితో వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనం చెడ్డ వ్యక్తులు అయిపోతున్నాం. మనం సొసైటీలో ఇప్పుడు ఏదో సినిమాలో అంటారండి, ఇప్పుడు కుళ్ళు సొసైటీలో ఎవ్వరికి కనబడింది నీ ఒక్కడికి కనబడుతుందా అని ఎన్టీ రామారావు గారి సినిమా ఏదో బొబ్బిలిప్పులో కొండవీటి సింహం ఏదో ఉందండి. అక్కడ లాస్ట్లో జడ్జి గారు అడిగేదానికి జడ్జి గారు అడుగుతారు, ఈ సొసైటీలో ఎవరికి కనబడని కుళ్ళు కుతంత్రాలు నీకు ఒక్కడికి కనబడుతున్నాయంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు చెప్తారు. అంటే ఈ కుళ్ళు కుతంత్రాలు ఈ రొచ్చులో ఉండేది మన దేశం అలవాటు పడిపోయిన వాళ్ళకి మనం ఏం చేయలేము, కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే తెలుస్తుందని చెప్పి ఏదో అంటారండి. అలాగా మనం ప్రశ్నించుకుంటే మనం దానికి అలవాటు పడిపోతే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి, మనం కూడా ఇంకా ఆ రుచిలో దిగిపోవాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి, సొసైటీలో ఎంత జరుగుతుంది. ఇప్పుడు అవతలకి అన్యాయం జరుగుతుంది, మనం రేపొద్దున మనకి అన్యాయం జరిగితే అలాగే ఉంటుంది, అలాగే అతనికి ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బందులు మనం ఫేస్ చేస్తే అలాగే ఉంటుంది అని ఆ ప్లేస్లో అవతల ప్లేస్లో మీరుంటే ఎలాగ ఉంటుందో ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు స్పందించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.